పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 72వ సంకీర్తన 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎంత గొప్ప నామము. ప్రియులారా, వాస్తవానికి ఇది సొలొమోను గురించి రాయబడింది. అయితే ఈ వచనాన్ని చదివినప్పుడు ఇది యేసుకు కూడా వర్తిస్తుందని మనకు అర్థమవుతుంది. అది ఆయన పేరును గూర్చి మాట్లాడుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని మత్తయి 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. ఆయన పేరుకు రక్షకుడు అనర్థం. అది ఎలాంటి నామము? అది నిలిచియుండే నామం. అతని పేరు నిత్యము నిలుచును. ప్రియులారా, పుస్తక ప్రదర్శనశాలలో అనేక మంది వృద్ధుల జీవిత కథలు, మిషనరీలు, రాజనీతిజ్ఞుల పుస్తకాలు ఉంటాయి. మీరెప్పుడైనా ఎన్సైక్లోపీడియా పాత సంచికలు చదివి ఉన్నట్లయితే వీళ్ళెవరు, వీళ్ళ గురించి నేనెప్పుడు వినలేదే అని వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. వారి పేర్లు నిలిచి ఉండవు. నిజానికి ఆనాడు పతాక శీర్షికలలో ఉన్న వారి పేర్లు నేడు మరవబడి ఉంటాయి. అయితే యేసు ప్రభువారి విషయంలో అలా కాదు. ఆయన పేరు నిత్యము నిలిచి ఉండే పేరు. ప్రతి నామమునకు పైనామము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, యేసు నామము విలువైన నామం. అతనిని బట్టి మనుష్యులందరూ దీవింపబడుదురు అని వ్రాయబడి ఉంది. కొందరి నామము దీవెనకరంగా ఉండదు. వారి పేర్లు శాపానికి గురి చేస్తాయి. ప్రియులారా, మీ అబ్బాయికి ఇస్కరియోతు యూదా అని, మీ పాపకి యెజబేలు అని పేర్లు పెట్టరు కదా. కానీ యేసు నామము విలువైన నామం. అది ఆశీర్వాదములను అందిస్తుంది. మనం ఆయన యందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఆశీర్వదించబడ్డాం. దేవుని బిడ్డలారా, ఆయన నామము సామర్థ్యము గల నామం. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ప్రియులారా, యేసు నామములో అద్భుత కార్యములు చేయగల సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోస్తలులు యేసు నామమును ఉచ్చరించారు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుము అని. ఆయన నామమును గూర్చి తెలుసుకోవడం ఎంత గొప్ప ధన్యత. యేసు నామములోని అధికారమును బట్టి ప్రార్థించి ఆయన సేవ జరిగించడం ఎంత గొప్ప ఆధిక్యత. కనుక యేసు నామము వంటి నామము మరేదీ లేదు. అందులో సంపూర్ణ అధికారం, బలము ఉన్నాయి. ఆయన నామం ఎరిగిన వారికి అది ఆశీర్వాదములు నిచ్చేటువంటి నామం. ప్రియులారా, మీరు యేసును మీ రక్షకునిగా ఎరిగి ఉన్నారా? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసయ్య నామం శక్తి కలిగిన నామం. ఆ నామమును ధరిందాం, నామమున ఆరాధిందాం, ఆ నామమును ప్రార్థిందాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు.
తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. ప్రభువా, దూరదేశాలలో ఉన్న బిడ్డలను దీవించండి. తండ్రి, వారికి కావలసిన కాపుదల దయచేయండి. తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభు పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.